ఒక్క నిమిషం. కృష్ణాయాం దశమయం మందవాసరే పూర్వాభాద్ర ప్రబోధాయ ఆంజనేయ. శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కొండగట్టు స్వయం సిద్ధమైనటువంటి క్షేత్రం. మునులు మునుల చేత పూజించినటువంటి పవిత్రమైనటువంటి విశేషమైన క్షేత్రం. ఈ క్షేత్రంలో హనుమాన్ జయంతి వేడుకలు 2 సార్లు జరుగుతారు. ఒకటి చిన్న హనుమాన్ జయంతి, ఒకటి పెద్ద హనుమాన్. చిన్న హనుమాన్ జయంతి అంటే ఇది ఉత్తర భారతదేశం వాళ్ళు తిథి ప్రకారం చేసుకున్నటువంటి. మన దక్షిణ భారతదేశంలో పూర్వాభాద్ర నక్షత్రం విశాఖ మాసంలో మనకు వస్తుంది. ఇది పెద్ద హనుమాన్ జయంతి. మనకు అధికారికంగా మన పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు యాగాలతో, తర్వాత విశేషమైన పూజలతో, విశేషమైన అలంకారంతో చేసుకుంటాం. ఇది చిన్న హనుమాన్ జయంతి, హనుమత్ విజయోత్సవం. ఇది 3 రోజులు మాత్రం స్వామివారికి విశేషమైనటువంటి అలంకరణతో అభిషేకాలు స్వామివారిని అనుకోబడి. ఈరోజు స్వామివారికి శాపన తిరుమంజనం చేశాం. తర్వాత చెమేలి తైలంతో స్వామివారికి చందనాలంకరణ చేయడం జరిగింది. స్వామివారికి పట్టుబట్ట ప్రదానం చేశాం. తర్వాత స్వామివారికి ఇష్టమైనటువంటి అరటి పండ్లతో స్వామివారికి అలంకరణ చేయడం జరిగింది. సహస్ర నాగవల్లి దళార్చన, సహస్ర పుష్పార్చన కూడా చేయడం జరిగింది. మధ్యాహ్నం స్వామివారికి పెద్ద సోపేతమైనటువంటి 11 రకాల నివేదనలు స్వామివారికి నివేదిస్తారు. సాయంకాలం పుష్పాలంకరణతో ఈ పూజలు పూర్తయ్యాయి. ఈరోజు అన్నటి విజయోత్సవం కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి దర్శనం మీరు పూజించినట్లయితే మీకు విజయం కలుగుతుందని పరాశర సంహితలో మనకు స్పష్టంగా రాయబడి ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు స్వామివారి దర్శించుకొని తరించారు. డాక్టర్ టి జితేంద్ర ప్రసాద్, ప్రధాన అర్చకులు, కొండగట్టు దేవస్థానం. హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు దేవస్థానం భక్తులకు స్వాగతం చెప్తున్నాం దేవస్థానం తరఫున. అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తరఫున స్వాగతం చెప్తున్నాం. ఆ క్రమంలో చిన్న జయంతిని ఘనంగా చేసుకునే క్రమంలో ఏర్పాట్లలో 3 రకాల అంశాలు ఉంటాయి. ఒకటి సెక్యూరిటీ పరంగా పోలీసు, అది భక్తులకు అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం అయితే ఏంటి, శానిటేషన్ విషయంలో అయితే ఏంటి, 2వది శానిటేషన్, 3వది మిగతా అరేంజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దేవస్థానం లోపల దర్శనం చేయించే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ వారికి కావాల్సిన నీటి సౌకర్యం కానీ అవన్నీ అక్కడ పార్కింగ్లో వారు ఇక్కడ వచ్చిన వాళ్ళకి అన్నదానం ఏర్పరిచే క్రమం, ఇవన్నీ తగు చర్యలన్నీ తీసుకున్నాయి. ఈ 3 రోజులు ఈ జరిగే 11, 12, 13కి ఈ 3 రోజులు జరిగే ఈ జయంతిలో అన్ని రకాల ఏర్పాట్లు జరిగినాయి. అదేవిధంగా కూనేరుకు సంబంధించిన కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడెక్కడైతే ఇబ్బందులు వచ్చిన ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని వచ్చిన విషయంలో కూడా తొందరగా స్పందించి చర్యలు తీసుకుంటున్నాం. దీన్ని మానిటరింగ్ కలెక్టర్ గారు చేస్తున్నారు. అదేవిధంగా ఎస్పీ గారు కూడా చూస్తున్నారు. లోకల్ ఎమ్మెల్యే గారు కూడా ఒకసారి వచ్చి రివ్యూ చేసి వెళ్ళారు. అంతా బాగుంది అన్నారు. ఇంకా బెటర్గా చేయడానికి మేము ప్రయత్నిస్తాం. భక్తులు అంతా సహకరించాలి. అదేవిధంగా ఇక్కడ మీడియా వాళ్ళు కూడా మనకు మంచిగా సహకరిస్తున్నారు. ధన్యవాదాలు. జై హనుమాన్.